గుడ్ ఆఫ్టర్నూన్. కోటేశ్వర గారు, అమెరికా రష్యా అధ్యక్షుల మధ్య జరుగుతున్నటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి యుక్రెయిన్ రష్యా వార్ ని సక్సెస్ఫుల్ గా ఆపడానికి ఏమాత్రం దోహదపడతాయంటారు? కొద్ది నెలల క్రితం ఇదే ట్రంప్ అదే పుతిన్ తో మాట్లాడి, అదే విధంగా అదే జెలెన్స్కీ తోటి మాట్లాడి ఇంకా ఉంది, అంతా అయిపోయింది, ఒప్పందం కుదరబోతోందని చెప్పినటువంటిది మనం చూసాం. ఇప్పుడు మళ్ళా అదే ప్రక్రియను మరొకసారి ట్రంప్ పుతిన్ రిపీట్ చేస్తున్నారు. ఇద్దరు రిపీట్ చేస్తున్నారని ఎందుకంటున్నానంటే, మనకి తెలుగులో ఒక సామ్యం ఉంది, నువ్వు ఒకందుకు పోస్తే నేను ఒకందుకు తాగాను అన్నట్టుగా. డొనాల్డ్ ట్రంప్ ఒక గేమ్ ఆడుతూ ఉంటే ఆ గేమ్ కు ప్రతిగా వ్లాదిమిర్ పుతిన్ కూడా, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తన గేమ్ని తాను ఆడుతున్నాడు. ఎక్కడ ఇంతవరకు గతంలో ఏవైతే ముందు మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా భూభాగాల గురించి, అదేవిధంగా నాటోలో ఉక్రెయిన్కి సభ్యత్వం ఇవ్వకుండా ఒక తటస్థ దేశము లేకపోతే ఐరోపాలో ఉండే విధంగా ఏ డిమాండ్లు అయితే ఈ 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాడు, ఆ డిమాండ్ నుంచి ఒక్కదాని నుంచి కూడా పుతిన్ వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో ఉక్రెయిన్లో ఒక్క గజం భూమిని, గజం ప్రాంతాన్ని రష్యాకి ఇచ్చినా కానీ అంగీకరించేది లేదు అని చెప్పేసి జెలెన్స్కీ నిన్న కూడా మాట్లాడాడు. ఐరోపాలో ఉన్నటువంటి ఇతర దేశాలతోటి ఈరోజు ట్రంప్ తోటి మేము చర్చలు జరుపుతాము, మా వైఖరిని మేము స్పష్టం చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి కూడా మనకు తెలిసింది. ఏమిటి ఐరోపా వైఖరి? ఉక్రెయిన్ సమగ్రతకు ఏ విధమైనటువంటి భంగం రానివ్వకూడదు అంటే, ఇవాళ దాదాపు 20 నుంచి 25% మధ్య ఉక్రెయిన్ ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉన్నాయి. ఈ ఆధీనంలో ఉన్నటువంటి వాటిని మొత్తంగా తిరిగి క్రిమియాతో సహా, అంటే 2014లో ఎప్పుడైతే విలీనం చేసుకుందో ఆనాటి క్రిమియాతో సహా మొత్తం తిరిగి ఉక్రెయిన్కి ఇవ్వాలనేటువంటిది వాళ్ళ డిమాండ్. దానికి పుతిన్ అంగీకరించే సమస్య లేదు. అందువలన రేపు శుక్రవారం నాడు జరిగేటువంటి చర్చలు ఏమి సాధిస్తాయి అంటే, అది సాధించేది ఏం లేదు, మరొకసారి ఎప్పటికాలు ఇట్టిట్టే అన్నట్టుగా మళ్ళా సమస్య మొదటికే వస్తుంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అంటే రెండోసారి కూడా మళ్ళీ ఈ రకమైనటువంటి చర్చలు చేద్దాము అని ముందుకు రావడానికి ట్రంప్కు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు ఏంటంటారు? అసలు ట్రంప్కు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు, ట్రంప్ ఇప్పుడు ఇంట బయట అనే సంక్షోభాలను ఎదుర్కొంటున్నాడు. చూస్తున్నాం మనం, అనేక దేశాలతోటి పన్నుల లేఖలను పంపించి దందా, మన గూండాలు లేకపోతే మాఫియాలు ఎట్లాగైతే ఫోన్లు చేసి బెదిరిస్తారో, ట్రంప్ లేఖలు పంపించి వివిధ దేశాలని బెదిరిస్తున్నాడు. ఆ బెదిరించినటువంటి దేశాలు లొంగే పరిస్థితి కనపడలేదు. భారతదేశంతో కూడా అంతా అయిపోయిందని 2-3 సార్లు మొత్తం ట్రేడ్ డీల్ కుదిరింది అని అది ఇదని చెప్పాడు, కానీ అటువంటిది ఏమీ లేదనేటువంటిది మనకి స్పష్టమైంది. మనకు పెట్టినటువంటి గడువులు కూడా ముగిసిపోయాయి, ఇక చర్చలు లేవు అని కూడా ట్రంప్ చెప్పాడు. కానీ రేపు సెప్టెంబర్ 9వ తారీఖున అమెరికా పర్యటనకు వెళ్తున్నటువంటి, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ట్రేడ్ డీల్ గురించి ట్రంప్ తోటి ప్రత్యక్షంగా మాట్లాడతారు అనేటువంటి వార్తలు వచ్చాయి. అది మాట్లాడతారా లేదా అనేటువంటిది ఇంకా నిర్ధారణగా తెలియలేదు, కానీ వార్తలు అయితే వచ్చాయి ఇవాళ. మరోవైపున చైనా తోటి డీల్ ఇంకా కుదరలేదు. మరో 90 రోజుల పాటు స్టేటస్ కో కొనసాగిద్దామని చెప్పేసి 2 దేశాలు నిర్ణయించాయి. అందువలన 2 ప్రధానమైనటువంటి దేశాలతోటి ఒప్పందాలు కుదరకుండా, లేదా మిగిలినటువంటి దేశాలు ఇంకా ఆ పెండింగ్ లో ఉండగా, ఈ ఇప్పుడు విధించినటువంటి పన్నులు అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలను పెంచుతాయనేటువంటి ఆందోళన ఒకవైపు నడుస్తాం. అందువలన గోడ దెబ్బ చెంపదెబ్బ లాగా డొనాల్డ్ ట్రంప్ ఏమి చేయాలో తోచినటువంటి స్థితిలో మళ్ళా ఈ ఉక్రెయిన్ యుద్ధ సమస్యల గురించి తీసుకున్నాడు. ఒకటి వినిపిస్తున్నది ఏమిటంటే, ట్రంప్కి బాగా శాంతి నోబెల్ ప్రైజ్ పొందాలనేటువంటి యావ బాగా పెరిగిందని, అందుకని ఏదో విధంగా పుతిన్ని బొట్టులో వేసుకొని ఏదో కుదిరినట్లు చేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో
ఉన్నాడనేటువంటిది చెప్తున్నారు. కానీ అది కూడా జరిగేట్టు కనిపించడం లేదనేది మనకు స్పష్టం. ఎందుకు అంటే ఒకవైపు గాజాలో మారణకాండ కొనసాగిస్తూనే ఆ గాజా ప్రాంతాన్ని మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నటువంటి ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటి ట్రంప్కి శాంతి బహుమతి ఎలా వస్తుందనేటువంటిది ప్రశ్న. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే ఒక సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ రాజకీయాల్లో ట్రంప్ ఇరుక్కుపోయాడు. దానికి అతని స్వయంకృతమే కారణం అనేది మనకు చెప్పుకోవచ్చు.